చైనా వార్లో సంఘం రామకృష్ణారావు గారు మా పెదనాన్న గారు పార్టిసిపేషన్ చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్తలు. ఇంకా 2 రోజుల్లో దేశభక్తి పొంగుకొని వస్తుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అన్నిట్లో స్టేటస్లతో మోత మోగిపోతుంది. 3వ రోజు తర్వాత అలాగా తీరంలోకి వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతుంది. అది మన భారతదేశ పరిస్థితి. తర్వాత ఎవరేమైపోయారు, సోల్జర్లు ఏమయ్యారు, ఎవరికి అనవసరం. 2 రోజులే ఉంటుంది దేశభక్తి, తర్వాత అనవసరం. జై హింద్. రైట్ బ్రదర్, 100% మీరు చెప్పింది కరెక్టే. ఇది 2 రోజుల దేశభక్తి. మీరు మీ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుకుంటాను. జై హింద్. నేను ఇక్కడ వీళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్తాను. స్వతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి కుటుంబ సభ్యునిగా చైనా వార్లో సంఘం రామకృష్ణారావు గారు మా పెదనాన్న గారు పార్టిసిపేషన్ చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, మా నాన్న పాకిస్తాన్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ విషయాన్ని మీ అందరికి చెప్తున్నాను. ఏమనగా అంటే, ఇవాళ మీరు పట్టాల్సింది భారతదేశ జెండా. మీ పార్టీ జెండాలను పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఐక్యత భావంతో మనందరం కూడా భారతీయులుగా ఉండాలనేదే మన భావన. అది హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, సిక్కు ఉండొచ్చు, జైన్ ఉండొచ్చు. ఇవాళ మనం పట్టాల్సిన జెండా భారతదేశపు జెండా. క్లియర్ గా మెసేజ్ ఇచ్చారు మన గౌరవ ప్రధానమంత్రి గారు. అక్కడ కాశ్మీర్ పండితుడి ఆధ్వర్యంలో, అంటే విక్రమ్ మిశ్రీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అటు సోదరి ముస్లిం సోదరి, ఇటు సిక్కు సోదరి ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఏమనగా అంటే, భారతీయులం అంటే భిన్నత్వంలో ఏకత్వం, అదే మన భారత తత్వం అనేసి. సో ఇవాళ చెప్పేది నీకే, నీ పార్టీ జెండాని పక్కన పెట్టు, భారతదేశ జెండా పట్టు, త్రివర్ణ జెండా పట్టు అనేసి మరొకసారి చెప్తూ ఐక్యతా భావాన్ని చాటండి. అక్కడ మన అన్నలు పోరాడుతున్నారు మన గురించి. మనం ఇక్కడ చిల్లర వేషాలు వేస్తే బాగుండదు. మన ఐక్యతా భావానికి భంగం కలిగించే విధంగా మనమే చేస్తున్నాం. లెట్ us స్టాప్ ఇంటర్నల్ టెర్రరిజం. మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ ఐక్యతా భావంతో లేకపోతే వాళ్ళు అక్కడ కష్టపడుతున్న కష్టానికి తూట్లు పొడిచినట్టు ఉంటుంది. వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన గురించి పాటుపడుతున్నారు. సో ఐక్యతా భావంతో ఉండాలి. పార్టీ జెండాలని పక్కన పెట్టండి. ఒక మతాన్ని విమర్శించడమో లేకపోతే ఇంకో మతాన్ని పొగడమో కాదు. ఇక్కడ భారతీయులం అంటే భిన్నత్వంలో ఏకత్వం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం కూడా ఐక్యతా భావంతో ఉందాం. ఒకవేళ నచ్చకపోతే ఈ దేశాన్ని వెళ్ళిపోండి. అదే మన రాజ్యాంగం రాసింది. ఇంకా చేతులు ముడుచుకొని మనం కూర్చొని ఉంటే వాళ్ళు చేసే త్యాగాలకు విలువనిచ్చే వాళ్ళం కాదు, తూట్లు పొడిచిన వాళ్ళం అవుతామని తెలియజేస్తున్నాను లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా. జై హింద్, జై భారత్. దేశభక్తి అనేది బార్డర్ లో తెలుస్తుంది. మీరు చేస్తున్న సేవకి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై హింద్.